ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని గిరిజన భవన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొని గిరిజనులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గిరిజనుల హక్కులు, సంక్షేమం, విద్య, వైద్యం, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి, ఎమ్మెల్యే పేర్కొన్నారు. గిరిజన సమాజం అభివృద్ధి చెందితేనే సమగ్ర రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కార్యక్రమంలో గిరిజన నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సంఘాల ప్రతినిధులు 2014-19లో ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లైని సమర్థంగా అమలుపరిచింది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు కూడా 8,159.67 కోట్ల రూపాయలు ఎస్టీ సప్లైకి ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే రోడ్డు కూడా లేనటువంటి కొండవాళ్ళ ప్రాంతాల్లో ఈ రోజు పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణాలు చేస్తా ఉన్నాం. ఇవన్నింటినీ కూడా మీరందరూ కూడా సోషల్ మీడియాలో కూడా చూశారు. మా ప్రభుత్వం 2025-26లో కేటాయించింది 24-25 సంవత్సరాలు కనబడడం అదనంగా 602 కోట్ల రూపాయలు ఎక్కువగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్టీ సప్లై కింద మా ప్రభుత్వం నిధులు కేటాయించింది. రెండవది ఉచిత విద్యుత్ కోసం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం ఇలా చాలా మంది కరెంట్ బిల్లు రావట్లేదమ్మా. ఆ ఉచిత విద్యుత్ కోసం 100 కోట్ల రూపాయల మొత్తాన్ని ఈరోజు మా ప్రభుత్వం కేటాయించిన విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 6వ ఎకరా చట్టం కింద ఇప్పటివరకు కూడా 4,54,727 ఎకరాల అటవీ భూమిని వ్యక్తిగత హక్కుల కోసం కూడా ప్రభుత్వం నుంచి కేటాయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు గుర్తించబడినటువంటి 13 జిల్లాల్లో విస్తరించినటువంటి 4,152 పీవీటీజీ ఆవాసాల్లోకి మనము 11 పథకాలను కూడా విస్తరింపజేయడం కూడా జరిగిందనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశాం. ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేశాం. చైర్మన్ కూడా మన జిల్లాలో కూడా పర్యటన చేస్తూ ఎస్టీలకి, గిరిజనులకు ఉన్నటువంటి సమస్యలు, వాటి పరిష్కారం కోసం ఎస్టీ కమిషన్ ని చర్యలు తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం పోయినసారి 1,35 లక్షలు పెట్టి ఈ భవనాన్ని కట్టుకున్నాం. అప్పుడు కూడా ఇట్లానే మన వాళ్ళంతా వచ్చి మాకు కూర్చోవడానికి గిరిజన భవన్ లేదు, గిరిజన భవన్కి మనకు కావాలి అంటే అప్పటికప్పుడు శాంక్షన్ చేపించి గిరిజన భవన్ అందించడం జరిగిందని చెప్పి అదేవిధంగా తర్వాత ఇప్పుడు మొన్న వచ్చారు, మన వాళ్ళంతా వచ్చి కలిసారు. తర్వాత అడిగినట్టు హాస్టల్, గిరిజన హాస్టల్ లేదు, గిరిజన హాస్టల్ కావాలి. ఈరోజు ఎస్సీ హాస్టల్స్లో పెట్టున్నారు. గిరిజనులకు కూడా సపరేట్గా హాస్టల్ కావాలని చెప్పారు. దాన్ని కూడా దీంట్లోనే ఏదైనా అవకాశం ఉంటే, ప్లేస్ ఉంటే దీంట్లోనే కొన్ని హాస్టల్గా పిల్లలు చదువుకునేటట్టు ఈరోజు దాన్ని కూడా కట్టించే బాధ్యత చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా పేదవాళ్ళు, మన వాళ్ళంతా కూడా పిల్లలు కూడా బాగా చదువుకోవాలి ఉండాలనేదే ఈరోజు అన్ని విధాలుగా కూడా ఈ ప్రభుత్వం ఉచితంగా మీ అందరినీ కూడా చదివిస్తూ ఉన్నాం. పిల్లలను కూడా అందరినీ చదివించండి. మీరు ఏ పనులకు వెళ్ళినా కూడా పిల్లలు చదువుకునేటట్టుగా, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ మమ్మల్ని చూసుకునేటట్టుగా మీ అందరూ కూడా చదివించండి. తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం అన్ని విధాలు కూడా వాళ్ళకు కూడా సహకరిస్తారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. భవనాలు కానీ, హాస్టల్స్ కానీ, అదేవిధంగా మీకు సదుపాయాలు కానీ అన్నిటికీ ఈరోజు ప్రభుత్వం బడ్జెట్ పెట్టి ఈరోజు అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు కూడా స్థానికంగా కానీ, భవిష్యత్తులో లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ మీకు గుర్తుండేటట్టుగా మీ నాయకులు కూడా స్థానం ఇస్తాం. తప్పకుండా వాళ్ళను కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా నేను